నిన్న ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు నాగబాబు ఒక పోలీస్ అధికారి పైన మాకు అక్కడ ఒక గ్యాలరీ ఉంది అని చెప్పి ఆయన మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే అసలు వాళ్ళు ఎలా వెళ్ళారు ఏంటి అదొకసారి మీకు ఆ వీడియో చూపిస్తాను. అందులో పోలీసులు ఆపడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అనేది మీకు చెప్తాను. సో మీరు వీడియో చూడొచ్చు. సో ఆద్య ఉంది, వెనకాల అకిరానందన్ ఉంది, ఇక్కడ మొత్తం జనాలు ఉన్నారు. చూడొచ్చు మీరు, మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు చూసినట్టయితే ఆయన మా గ్యాలరీ మాకు ఉంది అని చెప్పేసి పోలీసులకు చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండింది అంటే ఏదైతే గేట్లో నుంచి వాళ్ళు వచ్చారో అక్కడ జనాలకు సంబంధించిన ఎక్కువ మంది అక్కడే ఉన్నారు. సో మొత్తం సెల్ఫీలు తీసుకోవడము, అందరూ మీద పడిపోవడం, అసలు నాగబాబు వచ్చారు లేదా మెగా ఫ్యామిలీ వచ్చింది అనేది అక్కడ కనిపించలేదు టు బీ ఆనెస్ట్లీ. సో అందుకని చెప్పేసి పోలీసులు కూడా అంత దృష్టితో చూడలేదు, అరే మెగా ఫ్యామిలీ వచ్చారు అన్నట్టుగా. అండ్ ఓవరాల్లీ అక్కడ సడన్గా వెనకాల నుంచి అకిరానందన్, ఆద్య, అలాగే సురేఖ గారు, సాయిధరం తేజ్ మరియు నాగబాబు వీళ్ళందరినీ చూస్తారు. కానీ ముందుకు వస్తున్న టైంలో వాళ్ళు ముందుకు వచ్చే స్పాన్లోనే చాలామంది ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, అందుకనే కొద్దిసేపు అక్కడ ఏంటంటే కొంచెం ప్లేస్ అనేది ఆగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్ మీద పడి ఫొటోస్ తీయడము, ఆద్యకి ఇప్పుడిప్పుడే కొత్త అని చెప్పొచ్చు ఈ ఫొటోస్, ఈ మీడియా అట్రాక్షన్ ఇవన్నీ. ఆబ్వియస్లీ అకిరానందన్ మొన్నటి నుంచే ఆయన చూస్తున్నారు. దాని తర్వాత ఎప్పుడైతే నాగబాబు అక్కడికి వెళ్ళి మా గ్యాలరీ మాకు ఉంది వెళ్ళనివ్వండి అని అన్నప్పుడు వాళ్ళని ఆ కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వరకు అక్కడ ఆపేసి కొద్దిసేపట్లో లోపలకు పంపించేశారు. కానీ ఇక్కడ మొత్తంగా చూసుకుంటే మీరు ఇక్కడ ఈ ఫొటోస్ చూడొచ్చు. ఇక్కడ చాలామంది ఫోన్స్ పట్టుకొని, అంటే అది విఐపి గ్యాలరీ సైడ్ కాకుండా నార్మల్ ఇంకొక గ్యాలరీ సైడ్ వెళ్ళడం వల్ల అది కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయి అక్కడ అది ఏదో గొడవ పడడానికి వెళ్ళారు అన్నట్టుగా పోర్ట్రేట్ అవుతుంది. కానీ అక్కడ అసలు ఏమీ జరగలేదు. మొత్తంగా చూసుకుంటే అయితే నాగబాబు పోలీసులకి అక్కడ మాకంటూ గ్యాలరీ ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే సోషల్ మీడియాలో ఏవైతే అంటే ఫేక్గా ప్రమోట్ చేస్తున్నారో ఆయన మీద విరుచుకుపడ్డారని చెప్పేసి అది మాత్రం కరెక్ట్ కాదు. కానీ అక్కడ జరిగింది అయితే ఇదే. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ మీద పడి ఫొటోస్ తీసుకోవడం వల్లనే కొంచెం లేట్ అయింది. అండ్ వచ్చింది ఇంకొక దారిలో కాబట్టి అదొక విధంగా మైనస్ పాయింట్ అయింది అనొచ్చు. కానీ తొందరగానే లోపలికి వెళ్ళి వాళ్ళు ప్రమాణ స్వీకారం అయితే చూసేశారు.